నమస్తే అండి. నమస్తే సార్. అసెంబ్లీకి 60 రోజులు రాకపోతే అసెంబ్లీలో ఎవరైనా సరే మనం డిస్క్వాలిఫై చేస్తాం. అయినా సరే జగన్కి అర్హత లేదు, అసెంబ్లీకి వచ్చే అర్హత అని స్పీకర్ అయ్యన్ పాత్రుడు గారు అన్న కామెంట్స్ చేయడం ప్రస్తుతం బాగా వైరల్ అవుతున్నాయి కామెంట్స్. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయో మనకు తెలియదు అసలు. ఇప్పుడు మన కొన్ని యూనియన్స్లో ఒక రూల్స్ ఉంటాయి, రాజకీయ పార్టీల్లో ఆ బైలా ఉంటుంది, ఏదో బైలా ఉంటుంది, బైలా అంటారు దాన్ని. దాని ప్రకారం ఏమన్నా డిస్క్వాలిఫై చేయొచ్చునేమో నాకు తెలియదు, కానీ చేయొచ్చు అని దానిలో మెన్షన్ చేసి ఉంటే ఇప్పుడు చేస్తారు కూడా. ఎందుకంటే రావాలి కదా, అసెంబ్లీకి రావాలి కదా. అసెంబ్లీకి రాకుండా నువ్వు తప్పించుకుని తిరుగుతుంటే ఇలాంటివి వస్తాయి. మరి బయట ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే బదులు అసెంబ్లీకి వచ్చి ఆ గెలిపించిన 11 సీట్లు ఆ జనాలైనా రిప్రజెంట్ చేయాలి కదా అని చెప్పేసి ఖచ్చితంగానండి. సమస్యని ఇప్పుడు అపోజిషన్ పార్టీ పదవి దక్కలేదు, మీరు ఎమ్మెల్యేలుగా ఉన్నారు కదా, మీ గొంతు వినిపించడానికి మీకు భయం ఏంటి? ఇక్కడ తప్పు జరుగుతుంది, ఇక్కడ మాకు అన్యాయం జరుగుతుందని చెప్పడానికి మీకు అసలు ధైర్యం ఉందా లేదా? రావాలా లేదా? అంటే ఎల్లకాలం నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటే అసెంబ్లీకి వస్తావా, లేకపోతే రావా? ఒకవేళ ఈ రూల్స్ మాత్రం ఖచ్చితంగా ఉంటే జగన్ సస్పెండ్ చేయవలసింది తప్పనిసరిగా. ఒక్కడిని కూడా చేస్తే కానీ రెండో వాడికి బుద్ధి రాదు. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి గెలిచిన తర్వాత నేను అసెంబ్లీకి రాను, నేను ముఖ్యమంత్రి అయిన దాకా ఇంకో గాడికి రాను, అసెంబ్లీకి రానంటే అది తప్పు. నిన్ను గెలిపించింది ప్రజలు, నువ్వు ప్రజలకు పక్షాన్ని నిలబడాల్సిందే. నువ్వు నీ సొంతం కాదు కదా, వచ్చి నిలబడిపోయి గెలిచేది నేను రానంటే మా పక్షాన్ని ఎవడు పోరాటం చేస్తాడు? ఇప్పుడు నువ్వు అన్యాయం జరుగుతున్నావు, నువ్వు అసెంబ్లీకి వచ్చి పోరాటం చేయవా? నీకు అన్యాయం జరుగుతున్నప్పుడు 11 సీట్లు కాదు, ఒక్క సీటైనా రావాల్సిందే, ఒక్క సీటైనా రావాల్సిందే. ఒక గొప్ప రహస్యం చెప్పనా, జనసేన పార్టీలో గెలిచిన ఒక్క ముందుసారి గెలిచినప్పుడు రాపాక వరప్రసాద్, ఆయన కానీ కరెక్ట్గా జనసేన తరపున నిలబడి ఉంటే ఇవాళ పవన్ కళ్యాణ్ కంటే ముందు వరుసలో అతను. వీళ్ళు నీచానికి దిగజారిపోయి అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి చెడిపోయి ప్రజల మనసులో దూరంగా వెళ్ళిపోతారు. కానీ ఖచ్చితంగా నిలబడి ఉంటే ఆయన ఎలా జరుగుతుంది. కాబట్టి గెలిచినోడికి ఎవడైనా సరే, గెలిపించినోడికి ఎవడైనా సరే వాడు బాధ్యతగా పనిచేయాల్సిందే, అటు జగన్ అయినా ఇటు పవన్ అయినా. అంతే. థ్యాంక్ యూ.